మై డియర్ స్టూడెంట్స్, థియరీ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ జిఎస్టీలో ఎనేబులింగ్ జిఎస్టీ గూడ్స్ అన్న, యూనిట్ నెంబర్ 4లో ఎనేబులింగ్ జిఎస్టీ సర్వీసెస్ అన్న ఈ రెండు స్క్రీన్స్ వేయాల్సి ఉంటుందమ్మా. అంటే ఆఫ్టర్ యూ క్రియేట్ ద కంపెనీ ప్లస్ F11 ప్లస్ F3 అనమాట. దాని తర్వాత మనం జిఎస్టీ రేట్స్ ఇలా డిక్లేర్ చేస్తామన్నమాట. ఈ టూ స్క్రీన్స్ మీకు నెట్లో కూడా ఉంటుందమ్మా. నా దగ్గర పిక్చర్ క్లారిటీ లేదు, బుక్లో నాకు క్లారిటీగా రావట్లేదు. ఈ రెండు కొంచెం నేర్చుకోండి, మీ దగ్గర మెటీరియల్లో ఉన్నాయమ్మా. ఊరికే ఆగమైపోవద్దు, ఏం చదివాలి అని టెన్షన్, దానివల్ల మనకు వచ్చేది కూడా ఏదీ ఉండదన్నమాట. తర్వాత GSTIN అనే క్వశ్చన్ ఒకటి 2 మార్క్స్లో వచ్చిందంట. GST ఐడెంటిఫికేషన్ నెంబర్ అంటారు, విచ్ ఈజ్ ఏ యూనిక్ నెంబర్ అనమాట, యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అనమాట. ఇది ఒక 15 డిజిట్స్ కలిగి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇది ఎనేబులింగ్ జిఎస్టీ గూడ్స్ అన్న సర్వీసెస్ అన్న ఈ రెండు స్క్రీన్స్ మీరు వేయాలమ్మా. ఎందుకంటే ఎనేబులింగ్ జిఎస్టీ గూడ్స్ అనేది యూనిట్ 2లో వస్తే, ఎనేబులింగ్ సర్వీసెస్ అనేది మనకి యూనిట్ నెంబర్ 4లో వస్తుంది. అలాగే అమ్మా, ఈ స్క్రీన్స్ కొంచెం ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత ఇక్కడ వాట్ ఈ సప్లై అనేది 2 మార్క్స్లో వచ్చిందమ్మా. నేను కంప్లీట్గా క్లియర్గా చెప్తున్నాను నేను, వాట్ ఈ సప్లై కదమ్మా. దీన్ని మీరు నేర్చుకోండి, వచ్చిందని చెప్పి ఒక టాక్ అయితే వస్తుందమ్మా. సప్లై మీన్స్ అండ్ ఇంక్లూడ్స్ అని చెప్పి ఉంటుంది అనమాట. ఎందుకంటే సప్లైస్ ఆర్ ట్యాక్సిబుల్ అండర్ జిఎస్టీ అనమాట. అలాగే యూనిట్ 3లో జిఎస్టీ రేట్స్ ఇలా డిక్లేర్ చేయొచ్చు అనమాట. ఇలా ఇది యూనిట్ 3లో ఏ క్వశ్చన్ వచ్చినా ఈ స్క్రీన్ వేయండి అమ్మా. ఇంకొకటి పిల్లలు అడుగుతున్నారు, సార్ ప్రతి క్వశ్చన్కి 4 స్క్రీన్లు వేయాలని. అలా ఏం లేదమ్మా. ఈ స్క్రీన్ నుంచి చూసారా, జిఎస్టీ రేట్ డిక్లరేషన్ అంటారనమాట. ఇంత చిన్న స్క్రీన్ సరిపోద్దమ్మా. 3 అవర్స్ టైం ఉంది కదా అని చెప్పి అన్ని స్క్రీన్స్ వేయాలన్నా కూడా చాలా తప్పు. ఆగం కావద్దమ్మా. ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఆఫ్ జిఎస్టీ అని అడిగారు, ఈ కాన్సెప్ట్స్ ఐడెంటింగ్స్ పెట్టి వాటి గురించి కొంచెం వివరించండి అమ్మా. ఇది వచ్చింది ఎగ్జామ్లో, దిస్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఇండియన్ జిఎస్టీ అనమాట. మీరు గుర్తుపెట్టుకొని, ఇండియన్ జిఎస్టీ ఈజ్ ఎ డ్యూయల్ జిఎస్టీ. వన్ సైడ్ స్టేట్ గవర్నమెంట్ విల్ కలెక్ట్ జిఎస్టీ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ ఆల్సో కలెక్ట్ జిఎస్టీ అనమాట. ఈ స్క్రీన్స్ అన్నీ కూడా మనకి యూనిట్ నెంబర్ 2లో, యూనిట్ నెంబర్ 4లో మనకు గుర్తుంటాయమ్మా. ఇంకా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్టెప్ నెంబర్ 1 క్రియేట్ కంపెనీ దగ్గరే స్టార్ట్ చేసుకోండి కదమ్మా. తర్వాత ఎనేబుల్ జిఎస్టీ F11 ప్లస్ F3 చాలా ఈజీ పేపరు. ఆగంగా అవద్దు, 10 మందిని అడిగేయద్దు. వాళ్ళకి జిఎస్టీ వచ్చో రాదో కూడా తెలియదు, ఏదో చెప్తారు. ఓకే అమ్మా.